నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆచార్య శ్రీ శ్రమణ ఆశ్రమాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జై హింద్ సమాజ సేవ సభ్యులు ప్రజలకు నిత్యం సేవాభావంతో సేవలు చేస్తారని కితాబు. కూకట్పల్లి జోనల్ కార్యాలయం ముందు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆందోళన. ఇల్లు కోల్పోయిన ప్రతి వారికి 10,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్. మేడ్చల్ జిల్లా గట్కేసర మండలంలో సీసీ కెమెరాలు ప్రారంభం. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని రాచకొండ సిపి మహేష్ భగవత్. మహబూబ్ నగర్ జిల్లా జానంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. గిట్టుబాటు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామన్న ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర. ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని సూచన. ఇక డీటెయిల్ చూస్తే, ఇటీవల కురిసిన వర్షాల్లో ఇల్లు కోల్పోయిన ప్రతి వారికి 10,000 రూపాయలు చెల్లించాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు అందజేసిన వరద సహాయం టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల జోబుల్లోకి వెళ్లిందని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వరద సహాయం పక్కదారి పట్టడంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూకట్పల్లి జోనల్ కార్యాలయం ముందు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతకు రేవంత్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దొంగలు కలిసి పంచుకున్నట్టు పేదలకు చెందాల్సిన వరద సహాయం 10,000 రూపాయలు టీఆర్ఎస్ నాయకులు పంచుకున్నారని రేవంత్ విమర్శించారు. పేదలకు చెందాల్సిన డబ్బును గద్దలా మారి దోచుకుంటున్నారని విమర్శించారు. మళ్లీ విడత వరద సహాయ పంపిణీలో అసలైన పేదలకు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, మాజీ కార్పొరేటర్ వెంగళరావు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గారి పరిధిలో 73 కోట్లు మంజూరైతే ఇవాళకి 56 కోట్లు ప్రజలకు పంచిపెట్టినము లబ్ధిదారులకు అంటున్నారు. ఇందులో దాదాపుగా 28 కోట్లు టీఆర్ఎస్ నాయకులు కమిషన్ల కింద మెక్కిండ్రు. మొత్తంగా 450 కోట్లు ఈ రోజుకు మొత్తం పంచిపెడితే 225 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పందికొక్కుల జేబులకి వెళ్ళింది. ఇవాళ నిజంగా నిస్సహాయంగా నీళ్ళల్లో మునిగిపోయి ఇంట్లో టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, చిన్న పిల్లలు చదువుకునే పుస్తకాలు, అదేవిధంగా ఉప్పు, పప్పు, చింతపండు, బెల్లము, బియ్యము, నెల మొత్తం కష్టపడి నెల జీతం రాగానే కిరాణా కొట్టుకెళ్ళి నెల రోజులకు సరిపోయే సరుకులు తెచ్చిపెట్టుకుంటే నీళ్ళల్లో మునిగి బతుకులు ఆగమైన వాళ్ళను ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి శవాలను పీక్క తినటోళ్ళు శవాల మీద చిల్లరేరుకునే ఈ చిల్లర టీఆర్ఎస్ నాయకులు పేదలకు ఇచ్చిన పైసలల్లా 50 నుంచి 70% కమిషన్లు కొట్టేసిందంటే ఎంత నీచమైన జాతో ఈ టీఆర్ఎస్ జాతి ఒక్కసారి తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకోవాలి. మీరు కరోనా సందర్భంగా పేదలకు 6 రూపాయల కిలో బియ్యం, 6 కిలోల బియ్యంతో పాటు మీరు 1,500 రూపాయలు ఇచ్చిండ్రు కదా. ఈ 1,500 రూపాయలు అన్నిటి కూడా వాళ్ళ బ్యాంకు ఖాతాలకు పంపించింది కదా. మరి ఇప్పుడు 10,000 రూపాయలు ఎందుకు బ్యాంకు ఖాతాలలో వేయలేదంటే ఆమె దగ్గర సమాధానం లేదు. మా పైన మా జులాయి మంత్రి ఉన్నాడు కదా, జులాయి మంత్రి అంటే అదే జన్వాడ ఫామ్ హౌస్లో ఉండే జులాయి మంత్రి, రోడ్ల మీద జులాయిగా తిరుగుతాడు, ఏదో ఒకటి జులాయి మాటలు మాట్లాడుతాడు. ఆయన రాష్ట్రాన్ని దోసుకుంటే వీళ్ళని బస్తీలను దోసుకోమని చెప్పి జులాయి మంత్రి చెప్పిండంట. ఆయన మరి రాతపూర్వకంగా ఏమైనా ఆదేశాలు ఇచ్చిండు అమ్మంటే లేదు సార్, ఓరల్గా చెప్పిండు అని అంటుంది. ఇక మేడ్చల్ జిల్లా గట్కేసర మండలం పోచారం మున్సిపల్ పరిధి 18వ వార్డులో సీసీ కెమెరాలను మంత్రి మల్లారెడ్డి, రాచకొండ సిపి మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, దొంగతనాల నివారణకి ఈ సీసీ కెమెరా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. 13 లక్షలతో 75 కెమెరాలు పెట్టినందుకు మున్సిపల్ శాఖను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రక్షితామూర్తి, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండలరెడ్డి, వైస్ చైర్మన్ నానావత్ రెడ్డి నాయక్, కమిషనర్, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇస్తున్నందుకు మన గౌరవ మంత్రి గారికి అభినందనలు, మరి అదేవిధంగా ధన్యవాదాలు సార్. డీసీపీ మేడం గారు మరి
రిమోట్తో ప్రారంభించారు. విరాళంగా ఇచ్చారు, వారికి సన్మానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బంధువుల సుమన్ రెడ్డి గారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం జానంపేట గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామని ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులు, రైతు బీమా చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్, సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, ఎంఆర్ఓ మంజుల, గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, రైతులు పాల్గొన్నారు. కొనుగోలు ప్రారంభోత్సవం మండలంలో గౌరవ శాసనసభ్యులు గారు ఒక గంట ముందే ప్రారంభించినారు. మిగతా మండలంలో ప్రతి గ్రామంలో కూడా రైతులు ఎక్కడైతే వరిధాన్యం ఎక్కువ పండించారో ఆ గ్రామంలో ఖచ్చితంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలనే తలంపుతో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. మరీ ముఖ్యంగా ఈ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం, జడ్పీటీసీ గారు చెప్పినట్టు రైతులు ప్రభుత్వ ఉద్దేశం కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల ఉద్దేశం కానీ, ప్రజా నాయకుల ఉద్దేశం అందరిది కూడా రైతు నష్టపోకూడదు, రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అధికారులు ఇప్పుడు రాత్రి 9-10 గంటల వరకు కూడా ఈరోజు రైతుల వెంబడి ఉండి ధాన్య నాణ్యత పరీక్షించి ఈరోజు వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా వీళ్ళు చెప్పినట్టు ఈరోజు గతంలో రైతులు నానా అవస్థ పడేది, పంట పండించిన తర్వాత అమ్ముకోవడానికి మార్కెట్ యార్డ్లలో వాళ్ళే తీసుకొని పోయి ఒక వారం 10 రోజులు అక్కడ వెయిట్ చేసి, లేదంటే దళారులు వచ్చి పూర్తిగా అంటే వాళ్ళకు అందిన కాడికి దోచుకొని పోయే పరిస్థితి గతంలో ఉండే. పోయిన యాసంగి కాలం నుంచి కూడా ఈ కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే ఈ దళారులను నమ్మొద్దు, రైతులకు వాళ్ళ ఇంటి దగ్గరికే పోయి కొనాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. 1880 రూపాయలు అంటే గత సీజన్ కంటే కూడా ఒక 50 రూపాయలు పెంచి 1880 రూపాయలు ఈరోజు క్వింటాల్కు ఖరీదు చేస్తూ ఉంది. అది కాకుండా కూడా ఒక 150 నుంచి 200 రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఈరోజు ఎక్కువ పెంచే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దానికి అధిగమించి కూడా రైతును ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానికి 1880తో పాటు కూడా ఒక 150 నుంచి 200 రూపాయలు బోనస్ కానీ ఇంకో వేరే పేరుతో రైతుకి ఇవ్వాలనే తలంపుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి అందరికీ కూడా అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే రైతు సుఖంగా ఉండాలి, రైతు నిజంగా ధనవంతుడు కావాలి, రైతు ఎక్కడ కూడా నష్టపోకూడదు. గత ప్రభుత్వాల మాదిరి రైతు ఆత్మహత్యలు కానీ, రైతు ఇబ్బందులు ఉండడనే పరిస్థితి నుంచి ఈరోజు రైతు అంటే వ్యవసాయం అంటే దండగా కాదు పండుగ అనే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చా ఉంది. దీనికి గాను స్థానిక శాసనసభ్యులు అన్న ఆల వెంకటేశ్వరరెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారికి మా గ్రామం తరఫున, మండల రైతులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండు నవీన్, తీన్మార్ మల్లన్న మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజల అభ్యర్థిగా ప్రజల కోసం పోటీ చేస్తున్నానని అన్నారు. దాదాపు 1650 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ వచ్చానని, కరోనా నేపథ్యంలో ప్రైవేట్ టీచర్లు రోడ్డున పడ్డారని, ప్రభుత్వమే వారిని ఆదుకోవాలన్నారు. కాళేశ్వరం పేరు మీద కేసీఆర్ అక్రమ కమిషన్లు పోగు చేసుకున్నాడన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కవిత ఏడాది పాటు ఖాళీగా ఉంటేనే కేసీఆర్ పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. 7 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ధరణి దరిద్రమైనది, లాభాల కంటే నష్టాలు ఎక్కువ అని అన్నారు. నేను మీలాగానే మీ జర్నలిస్ట్ సోదరుని. అంటే మన జర్నలిజం ఎప్పుడు ఆపోజిషన్లో ఉండాలి, మనం ఆపోజిషన్లో ఉన్నాము. సరే, కొంతమంది యాజమాన్యాలు లొంగిపోయారు, వాళ్ళ వ్యక్తిగతమైన వ్యాపారం. ఒక జర్నలిస్ట్గా ఉండకుండా కనీసం ప్రజల వాయిస్ ఇచ్చుకోవడానికి రోడ్డు మీద ఎందుకు పట్టారంటే విపక్షాలు విఫలమైనవి. విపక్షాలు ఆ బాధ్యత నుంచి తప్పుకున్నాయి. ప్రజల భారాన్ని మోయాల్సిన, ప్రజల సమస్యలు మోయాల్సిన విపక్షాలు తప్పుకున్నాయి. కాబట్టి మేము విపక్షం అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఈ చరిత్ర పుటాల్లో ప్రతిదీ ఇదే దొరుకుతుంది. ప్రతిపక్షాలు విఫలమైనప్పుడు ప్రజలే ప్రతిపక్షం అయినప్పుడు. సో ఈ సందర్భంలో మేము స్టార్ట్ చేసింది ఇప్పుడు అంటే ఆన్ రోడ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇన్ని రోజులు మేము పత్రికల్లో, టీవీ ఛానల్లో ఉండి చూసింది కాబట్టి ఇప్పుడు ఆన్ రోడ్ లో స్టార్ట్ చేసినా ఖచ్చితంగా మీరు అన్నటువంటి లక్ష్యాన్ని చేయాలి. ధరణి అనేది ఆల్రెడీ బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం ఈ ధరణి లాంటి కార్యక్రమాలు చేపట్టింది. గతంలోనే చేపట్టి ఇది అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉందన్న ఉద్దేశంతో అది తొలగించేసి సేమ్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ధరణి అని చెప్తా ఉన్నాడు. మనకు ధరణిలో ఉన్న కొత్తది ఏందో నాకు ఒకసారి చూపెట్టు.
ధరణి వెబ్సైట్ ద్వారా ఒకప్పుడు ఏం జరిగేదంటే భూ మార్కెట్ రిజిస్ట్రేషన్లు అయితే డాక్యుమెంట్ రైటర్ దగ్గర పోయి డాక్యుమెంట్ రాయించుకొని ఎవరన్నా రియల్ ఎస్టేట్ బ్రోకర్ వాళ్ళు ఉంటే పైసలు మార్కెట్ చేసుకుని ఆ తర్వాత రిజిస్ట్రార్ దగ్గర పోతే ఆయన ఏరు ముద్రలు ఫోటోలు అన్ని తెచ్చుకున్నాక రిజిస్టర్ అయిపోయేది. ఈ క్రమంలో ఈయనకి ఇచ్చేది ఈయనకు, ఆయనకి ఇచ్చేది ఆయనకి ఇచ్చేది ఆయనకు లంచాలు ఉండేది. ఈ ధరణి ఏంటంటే ఇప్పుడు ప్యాకేజ్ అన్నాడు, ఇక మొత్తం ఇలానే చేస్తాం గంపగుత్తగా ఇరు అన్నట్టు కాదు. ఇందులో ధరణిది అంత దరిద్రమైన వెబ్సైట్. ధరణి వల్ల ఏ రైతుకు కానీ ఏ పేదవాడికి కానీ లాభం లేదు. మీరు నిన్న మొన్న చూసిన వార్తలు ధరణి దరిద్రమైందని నేను మొదటి నుంచి మొత్తుకుంటా ఉన్నా. దాంట్లో భాగంగా మ్యూటేషన్ చేసుకున్నట్టు అంటే యాజమాన్య హక్కు బదలాయింపు చేసుకున్నటువంటి, ఇప్పుడు నేను ఈయన దగ్గర భూమి కొన్నా కానీ మ్యూటేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకున్నా మ్యూటేషన్ చేసుకోవాలి. యాజమాన్య హక్కు ఈయన దగ్గర ఉంది. ధరణిలో ఏం చూపిస్తుంది, ఈయనని ఇప్పుడు కొనాలని చూపిస్తుంది. ఈయన ధరణి వెబ్సైట్ కూడా కూర్చొని ఇంకో గారికి అమ్మేసి. ఆచార్య శ్రీ మహాశ్రమంజీ ఆశ్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శాతం రాయి వరద గల్ల ఆచార్య శ్రీ శ్రమణ్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కల్పతృ ప్రారంభోత్సవం అవేకింగ్ యూత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ జై హిందూ సమాజానికి చెందిన ఆచార్య మహాశ్రీమాన్జీ అహింసా యాత్ర భారతదేశం మొత్తం పాదయాత్ర చేస్తూ ఈ రోజు హైదరాబాద్ చేరుకోవడం జరిగిందని, ఈ సందర్భంగా జై హిందూ సమాజం సభ్యులు సామాజిక సేవ కోసం అద్భుతమైన భవనం నిర్మించడం జరిగిందని, తెలంగాణలో కొన్ని యువజన సంఘాలు సదస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడైనా జై హింద్ సమాజ సేవ సభ్యులు ప్రజలకు నిత్యం సేవాభావంతో సేవలు చేస్తారని, అహింసా పద్ధతిలో ముందుకు వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం సభ్యులు, స్థానిక బీజేపీ నేతలు బుక్క వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. జైన్ సమాజానికి సంబంధించినటువంటి ఆచార్య మహాశ్రమంజీ అహింసా యాత్ర దేశవ్యాప్తంగా చేపడుతూ వేల కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగిస్తూ మన హైదరాబాద్ నగరానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి అనేక జైన్ సామాజిక సంస్థలు కలిసి ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని సమాజ సేవ కోసము నిర్మాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వామీజీ దర్శనంతో పాటు ఆ భవన ప్రారంభోత్సవం కూడా ఈరోజు మరి పూర్తి కావడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ యువజన సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధుల సదస్సు కూడా జరుగుతూ ఉంది. సామాజిక సేవ ఏ రకంగా చేయాలి, అన్ని సంస్థల మధ్య ఏ రకంగా సమన్వయం చేయాలి, ప్రజల అవసరాలు ఏమున్నాయి, సామాజిక అవసరాలు ఏమున్నాయి, అవసరాలను దృష్టిలో పెట్టుకుని యువజన సంఘాలు ఏ రకంగా పనిచేయాలి అనేటువంటి విషయం పైన ఒక యువజన సదస్సు కూడా జరిగింది. దేశంలో ఎక్కడ వెళ్ళినా కూడా జైన్ సమాజానికి సంబంధించినటువంటి మరి సమాజం ఏదైతే ప్రతినిధులు ఉంటారో వాళ్ళు సామాజిక సేవ చేయడంలో ముందుంటారు. అహింస పద్ధతిన వాళ్ళు మరి ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకెళ్తూ ఉంటారు. ఆ రకంగా జైన్ సమాజము భారతదేశంలో మరి పుట్టినప్పటికీ కూడా ప్రపంచంలోని అనేక దేశాలలో ఈరోజు విస్తరించి ఈరోజు మరి అహింసాయుతమైనటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి మరి దేశభక్తితో కూడినటువంటి మరి ఒక సామాజిక చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారిని దర్శనం చేసుకోవడము సంతోషం. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్లో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని ప్రతి ఒక్కరు అభిప్రాయపడ్డారని, కానీ ప్రస్తుతం దేశంలోని హైదరాబాద్ నగరం ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిందని కూకట్పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని కేపీహెచ్బీ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాస్తో కలిసి ఆయన సుమారు 14 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ స్థానిక సమస్యలపై తనకున్నంత మరెవరికి అవగాహన లేదని అన్నారు. వందల వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన వరదల్లో ఇల్లు కోల్పోయిన బాధితులకు అందరికీ ఆర్థిక సాయం చేస్తున్నామని, ఇంకా చేస్తామని కృష్ణారావు పేర్కొన్నారు. వరద సహాయం పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించడం సరికాదన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సాయిబాబా చౌదరి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు రాష్ట్రం వస్తే తెలంగాణ విడిపోతే ఉన్న సీమాంధ్ర సమస్యలు కానీ ఇతర రాష్ట్రం వాళ్ళు భయపడుతున్నారు, ఇబ్బంది పడతారు. మనం భయపడ్డాం. తెలంగాణ రాష్ట్రం విడిపోతే అందరూ నిలబడతారో మనం భయపడ్డారు. చాలా మంది కూడా భయపడ్డారు. నన్ను 43,000 మెజార్టీతో గెలిపించారు. అదే ముఖ్యమంత్రి, అదే కేటీ రామారావు కావాలి.
అటువంటి వాళ్ళ నాయకత్వం బాగుంది, హైదరాబాద్ దగ్గర సస్యశ్యామలం ఉందని మొన్న జరిగిన ఎలక్షన్లో నాకు 45,000 మెజార్టీతో గెలిపించారు. అదే హైదరాబాద్ నగరంలో సుమారుగా ఇది 1935లో ఏర్పడినటువంటి మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్. ఎప్పుడు కూడా ఏకపక్షంగా 100 సీట్లు రాలేదు. మొట్టమొదటిసారి 5 ఏళ్ల కింద 99 సీట్లు వచ్చాయి. అంటే ఈ రకంగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి తపన, ఆలోచన మా అందరం ఉంది. మీరు కూడా ఇంత పెద్ద డెవలప్మెంట్ మీరు చూస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ ఏ రకంగా అవుతా ఉంది, ఏ రకంగా చేస్తూ ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమం ఏ రకంగా చేస్తా ఉంది. కేటీ రామారావు గారు మార్నింగ్ లేచి ఏ రకంగా ప్రజలలో ఉంటున్నాడు. ఇటువంటి మహిళా మండలి బిల్డింగ్లు కావాలంటే అప్పుడు దొరికేటి ఒక్క మహిళా మండలి బిల్డింగ్ కాదు. ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలించిన 10 సంవత్సరాలు ఒక్కసారి వేరే మరి వాళ్ళు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. సెంటర్లో వాళ్ళే ఉండే, స్టేట్లో వాళ్ళే ఉండే, అనేక ఇటువంటి ఎక్కడ చేయలే. ఇవాళ కావాలి, ఎట్టి పనుల్లో అభివృద్ధులు జరగాలి. ఏ కాలనీలో ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలిసి కదా. ఇలా 9th పేదలో ఏ ప్రాబ్లం ఉందో నేను చెప్పగలను, వేరే చెప్పగలరు. నేను కుక్కట్పల్లి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలో PRRM ఇంజనీరింగ్ కాలేజీలో రాజేందర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మరియు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, కోడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, షాబాద్ మండల జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి, ఎంపీపీ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ఇక నల్గొండ జిల్లా దేవరకొండ శాసనసభ్యులు కరోనా బారిన పడడంతో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ త్వరగా కోలుకోవాలని దేవరకొండలో కొలువుదీరిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో దేవరకొండ సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన కరోనా నుండి త్వరగా కోలుకొని ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఆయనకు సాయిబాబా కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీను నాయక్, మైనంపల్లి సర్పంచ్ దిప్లా, కమలాపురం సర్పంచ్ ఇద్దయ్య, కసారం సర్పంచ్ నోముల లక్ష్మీ యాదయ్య, దుబ్బతండ సర్పంచ్ చంద్రి లక్ష్మణ్, మంగళోని బావి సర్పంచ్ నిర్మలా పర్వతయ్య పాల్గొన్నారు. कोविड-19 उपनाम कोरोना विषाणु महामारी भगवते महादुर्गा श्री साईनाथ प्रीत्यर्थम उपसर्गावशेषांतु महामारी संभवा इति मंत्रेण महामंत्रेण पाठान्ते संवत्सरान् सहित पंचसहस्र संख्याकं ओम श्री साईनाथ कृपा प्राप्त्यर्थम मम मेरे देवरकोंडाय मेरे नामस्य कस्य विषाणु कोविड-19 विषाणु हेतुअर्थात ఈరోజు దేవరకొండ మండలంలోని దేవరకొండ నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గౌరవనీయులు శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ గారు మా ఎమ్మెల్యే గారికి నిన్న తెలిసిన విషయంలో కరోనా పాజిటివ్ రావడంతో ఈరోజు మా దేవరకొండ మండల గౌరవ సర్పంచ్లందరం కలిసి ఈరోజు సాయిబాబా గుడిలో నిత్య పూజలు చేయించడం జరిగింది. మరియు అదేవిధంగా ఎవరు కూడా మన అభివృద్ధి ప్రదాత గౌరవ ఎమ్మెల్యే గారికి ఎలాంటి ఏమి కాదు, కాకుంటే ఈ కరోనా వల్ల కొద్ది రోజులు హోమ్ క్వారంటైన్లో ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఆ తుల్జాభవాని అమ్మవారి ఆశీస్సులు మరియు మా సేవాలాల్ బంజారా యొక్క ఆశీస్సులు మరియు మా గిరిజన దేవతల యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి ఏం కాదు, ఎవరు కూడా కలత చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము దేవరకొండ మండల సర్పంచుల సంఘం నుంచి ఈరోజు నిత్య పూజలు చేసి ఎమ్మెల్యే గారికి మన మృత్యుంజయ మంత్రం కూడా చేయించడం జరిగింది. కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా కోరుతూ మన ఎమ్మెల్యే గారికి ఎప్పుడూ విజయం కలుగుతుందని చెప్పేసి. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మద్దూరులోని షా గార్డెన్ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
బీద బడుగు బలైన వర్గాలకు ఆసుపత్రిలో రక్తం అందుబాటులో ఉండడం లేదని, రక్తదానం ద్వారా మరో ప్రాణాన్ని కాపాడవచ్చని అన్నారు. రేవంత్ రెడ్డి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా కార్యకర్తలు వెనకాడరని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, సంజీవ్, నరసింహ, శ్రీను, మల్లికార్జున్, రమేష్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు కొడంగల్ ముద్దుబిడ్డ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మద్దూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు అందరూ బ్లడ్ డోనరు శిబిరం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మా వంతుగా పెద్ద ఎత్తున రక్తదానం చేస్తున్నామని. रेवंत रेड्डी और दिन के दिन ब्लड डोनेशन कर रहे हैं अभी, और कोई भी करना चाहते हो आओ, और रेवंत रेड्डी के लिए जान भी देने से हमें काम कर सकते हैं. आज उनका 50 दिन बहुत मुबारक दिन है. रेवंत रेड्डी कहाँ भी रहे सब अच्छे रहना है, और नेक्स्ट सीएम बनने की चाहे नेक्स्ट सीएम बनना चाहिए, कोशिश करें तो वाह कर रहा हूँ अल्लाह से. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేము బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము. కాబట్టి ఇదే విధంగా మండలం మొత్తం కార్యకర్తలే కానీ లీడర్లే కానీ అందరూ కూడా బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అందరూ వచ్చిర్రు, అందరు ఇస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా ఇస్తున్నాను. కాబట్టి ఈ బ్లడ్డే కాదు, రేవంత్ రెడ్డి కొరకు ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని మీ ఈ బ్లడ్ డొనేషన్ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ టైగర్ మల్కాజ్గిరి ఎంపీ యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మద్దూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం ఈరోజు ప్రారంభం చేయడం జరిగినది. అదేవిధంగా ఒక మా ఎంపీ గారు ఈరోజు తెలంగాణలో ఆయన సేవలు అందుకునే కార్యకర్తలందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు వాళ్ళు రక్తదానం చేయడం జరుగుతున్నది. తమ ఇంటిపై జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతకు పాల్పడుతున్నారని ఇంటి యజమాని అనితా పాండే ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలకు వెళ్తే రాజేంద్రనగర్ మండల పరిధిలోని సర్వే నెంబర్ 360లో ఫ్లాట్ నెంబర్ 61/Aలో 70 చదరపు గజాల్లో అనితా పాండే అనే మహిళ ఇల్లు కడుతుంటే పక్కనే ఉన్న ప్రకాష్ శుక్లా అనే వ్యక్తి తనకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డబ్బులు ఇవ్వకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ పరిధిలో అనుమతి లేకుండా ఎన్నో భవనాలు నిర్మిస్తుండగా వారిపైన చర్యలు తీసుకుని టౌన్ ప్లానింగ్ అధికారులు 70 గజాల ఇల్లు నిర్మిస్తుండగా కూల్చివేతలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ వద్ద కోర్టు స్టే ఆర్డర్ ఉండగా తమపై జీహెచ్ఎంసీ అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. पांडुरंगा नगर बालाजी हिल्स में मेरा मकान अभी बन रहा है. 70 गज का मेरा प्लाट है और बाजू वालों का 90 गज का पेपर है. ऑलरेडी उनका 90 से ऊपर बने सो है, फिर भी ये लोग हमारे को जबरदस्ती बोल रहे हैं कि 64 गज पे आपका मकान है. अत्तापुर में 5 फ्लोर की बिल्डिंग है, उसको परमिशन नहीं है. और अत्तापुर में ऑलरेडी 3-3, 4-4, 5-5 फ्लोर की बिल्डिंग बने से उसको परमिशन नहीं है. खाली हमारे गरीब के घर के लिए परमिशन. कौन पूछ रहे हैं आपको परमिशन? जीएचएमसी वाले भी पूछ रहे हैं, आजू बाजू वाले भी पूछ रहे हैं, सबको हमारे को बता रहे. आज क्या हुआ आपके घर पे? आज हमारे घर पे बगैर हमारे को परमिशन दिए और यहाँ आके तुरंत तारीख कर दिए थी जीएचएमसी वाले. और एक आपको नोटिस वगैरह दिए गए ना? ये नोटिस हमारे को मिली नहीं. नोटिस बाहर चिपका के गए, उसके बाद हम हाई कोर्ट से ऑर्डर ले लिए. क्या बोल के ऑर्डर लिया? ऑर्डर हमारे को स्टे ऑर्डर है. स्टे ऑर्डर है. जीएचएमसी हमारे को नहीं करना, पुलिस वाले नहीं करना. जो भी कोर्ट का फैसला होगा बाद में देखा जाएगा. ये ऑर्डर रहने के बावजूद भी वो लोग आके डिमोलिशन करे. बगैर हमारे हम ऑफिस में भी 2 दिन पहले गए तो बोले हम मंदिर में पूजा पाठ वाले आदमी हैं, कोई अगर आपका आदमी आया तो पहले फोन करके आना. ये लोग होना बोल के 12 बजे तक मंदिर रहता, 10 बजे से आके तोड़म ताड़ी चालू कर दी. डायरेक्शन होने और हमारे अभी ऑलरेडी शुगर पेशेंट है, उनके सामने ठहरने के बावजूद भी धक्का मुक्की देके गंदी गाली गलौज कर रहे. कौन कर रहे गंदी गाली गलौज? गंदी गाली गलौज ये बाजू के पड़ोसी सूरज शुक्ला और प्रकाश शुक्ला और उनकी फैमिली. ठीक है. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురాద్ నగర్ నివాసి మొహమ్మద్ అఖ్తర్ మరియు అతని కుటుంబ సభ్యులపై వేరే ప్రాంతం పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్కు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని తప్పుడు కేసులు బనాయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
मैं मोहम्मद अख्तर मुरादनगर से बोल रहा हूँ। मैं फादर नेम इज़ मोहम्मद नूर। हमारा जो है 2013 से प्रॉपर्टी केस चल रहा, सिविल मैटर है और इंजेक्शन ऑर्डर भी है। फर्स्ट कंप्लेंट ये लोग जो है हमारे घर पे 40 आदमी बुला के जैसे कि घर पे हमला करे थे, अटैक करे, लेडीज़ पे भी हमला करे। इसके बाद इनके ऊपर केस बुक हुआ। नरसैया साहब भी वो करे थे, बहुत इन लोगों को मारे करे थे, घर पे अटैक करे इलीगली बोल के। इनके ऊपर कंप्लेंट है, कंप्लेंट कॉपी भी है मेरे पास और जो है इंजेक्शन ऑर्डर की कॉपी भी है कि अपन घर हमारा है, घर में हम रह रहे, सेकंड कॉपी है इंजेक्शन ऑर्डर की भी है। और उसके बाद 2017 में मीर चौक PS से मेरे को बुलाए रंगारेड्डी SI, बोले अख्तर तुम्हारा नाम पे कंप्लेंट है, केस है, आके मिलो बोले। आके मिलो बोले मगर 41 नोटिस भी नहीं दिए मेरे को, डायरेक्ट जैसे कि रिमांड कर दिया। 5 दिन रिमांड था, मैं 5 दिन के बाद रिलीज़ हुआ। ये है रंगारेड्डी SI, नाम मीर चौक PS से है। और जो है अब जो है तकरीबन एक 15-20 दिन से सैफाबाद PS से साइदी रेड्डी फ़ोन कर रहे आए, एक बार बोले कि जैसे कि तुम्हारे ऊपर केस है। ఇక అల్లాపూర్ డివిజన్ పలు కాలనీలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శ్రీకారం చుట్టారు. యూసఫ్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, పద్మావతి నగర్, గాయత్రి నగర్లలో 4,80,00,000 రూపాయల నిధులతో సీసీ రోడ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ మరియు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కూడా ఇవాళ అన్ని ఫౌండేషన్ వేసాం. అన్నీ కూడా 1 మంత్లో కూడా అన్ని కంప్లీట్ అవుతాయి. ఇంకా ఏమన్నా 10% ఎక్కడ మిగిలి ఉంటే కూడా అది కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడన్నా ఇంకా ప్రాబ్లం ఉన్నా కూడా మాకు ఇమ్మీడియట్గా వర్క్ చేయమని చెప్పాం. ఇంకొక 40-50 కోట్ల రూపాయలు కూడా నిధులు శాంక్షన్ చేసి టెండర్ అయి ఉన్నాయి, అవి కూడా తొందరలోనే అవి కూడా విధానం చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా పురపాలక శాఖ మంత్రులు కెటి రామారావు గారు ఆధ్వర్యంలో 1000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు మా కాన్స్టిట్యూన్సీలో జరగడం, సుమారుగా ఇప్పటికే 40-50 కోట్ల రూపాయలు ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఏమన్నా పెండింగ్ ఉన్నప్పటికీ రామారావు నాల ఏదైతే పెద్ద ఎత్తుగా ముందు నుంచి చాలా బాధపడుతున్నటువంటి పబ్లిక్ రామారావు నాల, అది 8 కోట్లు శాంక్షన్ చేశాం. దాన్ని కూడా వైండింగ్ చేసి బ్రహ్మాండంగా నాలను మళ్ళీ ఫ్యూచర్లో ఇళ్ళని నిలకుండా కూడా దాని కూడా 24 రోజులు అది కూడా కొబ్బరికాయ వర్షం ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలకు ఎక్కడైతే నీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్క అల్లాపూర్ డివిజన్కి ఇప్పటికే 9,000 మందికి నిరుపేదల పథకాలు ఇచ్చాం. ఇంకా మిగిలిపోయిన ఉంటే కూడా ఈ 10 రోజుల్లో కంప్లీట్ చేయమని చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్నాయో కొంతమంది రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నీళ్ళు మునిగినప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు లాక్డౌన్ అయినప్పుడు ఏ పార్టీ కూడా రాలే, మరి ఇప్పుడేమో వచ్చేసి అట్లా ఇట్లా రెచ్చగొట్టు కూడా తిరుగుతూ ఉన్నారు. అంటే ఎప్పుడు ఏ పార్టీ కూడా ఈ రోజు 29 రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి, మరి ఎక్కడ కూడా 10,000 రూపాయలు ఎక్కడ ఇవ్వలే. మా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని బోడుపల్ బీజేపీ ఆధ్వర్యంలో మల్లన్న గుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మొండి వైఖరికి నియంతృత్వ పాలన కారణంగా బీజేపీ క్రియాశీల యాచారం సభ్యుడైన గంగుల శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర కమల దళపతి అరెస్టుకు మనస్తాపం చెంది ఆత్మాహుతికి ప్రయత్నించి హాస్పిటల్లో 5వ తేదీన మృత్యుతో పోరాడి వీరమరణం పొందాడు. ఈ సందర్భంగా దాసరి మహేష్, గోన శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీనివాస్ యాదవ్ ఆత్మశాంతి కొరకు కొవ్వొత్తుల ప్రదర్శనలు ర్యాలీలు చేయడం జరిగిందని, దౌర్జన్యాలకు విసుగు చెంది ఆత్మాహుతికి పాల్పడ్డాడని, ఏ ఒక్క కార్యకర్త కూడా బలిదానాలకు పాల్పడకుండా బ్రతికి సాధించుకుందామని వారన్నారు. ఈ కార్యక్రమంలో రామరెడ్డి, శంకర్, గౌతమ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విసుగు వచ్చి మన శ్రీనివాస్ యాదవ్ మన బీజేపీ కార్యకర్త గత వారం మన తెలంగాణ పార్టీ కార్యాలయం ముందు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. మరి అనుకోని పరిస్థితుల వల్ల మరి 5వ తేదీ రోజు తను మరణించడం జరిగింది. మరి ఇది చాలా బాధాకరం. తెలంగాణ పార్టీ రాష్ట్రానికి మొత్తం కూడా చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు కూడా ముందు జరగకుండా చూసుకోవాలని, మరి అదేవిధంగా ఏ కార్యకర్త కూడా ఎలాంటి ప్రభావాలకు పోకుండా మనం బతికి సాధించుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కూడా 1,400 మంది అమరులై మరి తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి సాధించుకున్నటువంటి గద్దెపైన ఈరోజు మన దొరగారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా జల్సాలు చేస్తున్నారు. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆచార్య శ్రీ శ్రమణ ఆశ్రమాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జై హింద్ సమాజ సేవ సభ్యులు ప్రజలకు నిత్యం సేవాభావంతో సేవలు చేస్తారని కితాబు.
కూకట్పల్లి జోనల్ కార్యాలయం ముందు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆందోళన. ఇల్లు కోల్పోయిన ప్రతి వారికి 10,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్. మేడ్చల్ జిల్లా గట్కేసర మండలంలో సీసీ కెమెరాలు ప్రారంభం. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని రాచకొండ సిపి మహేష్ భగవత్. మహబూబ్ నగర్ జిల్లా జానంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. గిట్టుబాటు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామన్న ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర. ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.